హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఈ కేసుని టెర్రర్ అటాక్ జరిగిన కొద్ది రోజులకి ఎన్ఐఏ టేకప్ చేసింది. సో ఎన్ఐఏ టేకప్ చేసిన తర్వాత అక్కడ ప్రధానంగా బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, క్రాస్ బోర్డర్ టెర్రరిజంని ఇండియాలో ప్రమోట్ చేసే ప్రయత్నంలో భాగంగా దీని వెనకాతల నుంచి చైనా పెద్ద మొత్తంలో టెక్నాలజీ పరంగా ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తుందా అంటే, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఒక న్యూస్ ఆర్టికల్ని బేస్ చేసుకొని చూస్తే అవునని చెప్పక తప్పాలి. ఎందుకంటే టెర్రర్ అటాక్ జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దొరికినటువంటి ఒక శాటిలైట్ ఫోన్ ఏదైతే ఉందో హువావే. సో ఆ ఫోన్ శాటిలైట్ ఫోన్ ఏదైతే ఉందో చైనీస్ కంపెనీకి తయారు చేసినటువంటి శాటిలైట్ ఫోన్. ఆ పర్టికులర్ ఫోన్ ఇండియాలో ఇంపోర్ట్ బ్యాన్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. సో బ్యాన్ చేసిన ఫోన్ ఏదైతే పహల్గామ్లో టెర్రర్ అటాక్ జరిగిన ప్లేస్లో దొరికిందో దాన్ని బేస్ చేసుకొని దీని వెనకాతల పెద్ద మొత్తంలో చైనా ఇలాంటి శాటిలైట్ ఫోన్స్ టెర్రరిస్టులకి ఇచ్చి సపోర్ట్ చేసిందా అని చెప్పే ప్రయత్నం ఎస్టాబ్లిష్ చేసేదానికి ఎన్ఐఏ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. ఒకటి, పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత చైనాకి ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో పాకిస్తాన్ సైడ్ నుంచి క్రాస్ బోర్డర్ టెర్రర్ని ప్రమోట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్. ఒకటి, పాకిస్తాన్తో టెర్రరిజం ఇండియా మీద ప్రమోట్ చేసి ఇండియాని కొంచెం స్ట్రాటజికల్లీ కొంచెం వీక్ చేసే ప్రయత్నం ఒకటి. ఇలా చేసేదానికి వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇండియా గెటింగ్ క్లోజర్ టువర్డ్స్ యుఎస్ఏకి దగ్గర జరిగే కొలది అది చైనాకి కొంచెం సఫికేటింగ్గా ఉంటుంది. అండ్ ఏదైతే అమెరికా యొక్క పాలసీ, ఏషియా పెసిఫిక్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఏషియా పెసిఫిక్ పాలసీలో చైనాకి ఆపోజిట్గా, చైనాకి అగ్రెసివ్గా యుఎస్ఏ వెళ్తున్న క్రమంలో ఆ యుఎస్ఏ వెళ్తున్న విధానానికి ఇండియా అమెరికా యొక్క అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ చైనాకి ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఏషియా పెసిఫిక్లో యాజ్ వెల్ యాజ్ క్వాడ్ లాంటి గ్రూపింగ్లో ఇండియా యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ ఉండటం చైనాకు రుచించట్లా ఒకటి. రెండోది, చైనా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉందో ఆ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాసింగ్ త్రూ ఎల్ఓస్. ఆ ఎల్ఓసి రీజియన్ ఏదైతే ఉందో పాక్ ఆక్యుపైడ్ ఎల్ఓసి కాదు, పిఓకే ద్వారా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ వెళ్తూ ఉంది. ఆ ఎకనామిక్ కారిడార్ యొక్క స్ట్రాటజికల్ ఇంట్రెస్ట్ పెద్ద మొత్తంలో చైనాకు ఉంది. కాబట్టి ఆ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ దెబ్బతినకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్య పెద్ద మొత్తంలో ఇలాంటి గొడవలు జరిగేదానికి చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అనేది మాత్రం ఎన్ఐఏ ఈ లింక్స్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ పిఓకే రీజియన్లో డిఫెన్స్ టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేసేదానికి బంకర్స్ కట్టుకునేదానికి, తర్వాత డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించేదానికి, తర్వాత ఎన్క్రిప్టెడ్ టవర్స్ కట్టేదానికి, తర్వాత అండర్ గ్రౌండ్ కేబుల్స్ కట్టుకునేదానికి, తర్వాత అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ లాంటివి అక్కడ డిప్లాయ్ చేసేదానికి అన్ని రకాలుగా చైనా చాలా పెద్ద మొత్తంలో ఎల్ఓసి రీజియన్లో పాకిస్తాన్కి ఏ రకమైన సపోర్ట్ ఇవ్వాలో అన్ని రకాల సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందుకెళ్తుంది అనేది మాత్రం ఎన్ఐఏ అయితే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ ఎన్ఐఏ ఇంకోటి, ఈ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఈ కేసుని ఎన్ఐఏ టేకప్ చేసిన తర్వాత అక్కడ ఫౌండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఏదైతే ఈ పర్టికులర్ పహల్గామ్ టెర్రర్ దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఎక్స్ కమాండో హసీం మూసా అనే వ్యక్తి, అతను పాకిస్తాన్ కమాండోగా ఉన్న తర్వాత అతను ఆర్మీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన లష్కర్ ఏ తోయిబాకి ఒక హార్డ్ కోర్ టెర్రరిస్ట్గా మారిపోయి ఆయన ఈ పర్టికులర్ పహల్గామ్ దాడిని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి ఈ పర్టికులర్ టెర్రర్ అటాక్ ఏదైతే ఉందో అక్కడ ఆ టెర్రర్ అటాక్ జరిగిన ప్లేస్లో చైనీస్ యొక్క శాటిలైట్ ఫోన్ ఏదైతే ఉందో హువావే అక్కడ అది దొరకడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో బ్యాన్ అయినటువంటి టెక్నాలజీ యాజ్ వెల్ యాజ్ బ్యాన్ అయినటువంటి శాటిలైట్ ఫోన్స్ ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అనేది మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఎన్ఐఏ దీని వెనకాతలో ఉన్నటువంటి కూపిలాగే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకోటి, ఇక్కడ ఒక హువావే ఫోనే కాకుండా ఇంకొక రెండు ఆస్పెక్ట్స్ చాలా పెద్ద మొత్తంలో చైనీస్ యొక్క టెక్నాలజీని వాడే ప్రయత్నం చేశారు టెర్రరిస్టులు. అందులో ఒకటి, బీడో అనేసి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్
మెసేజింగ్ యాప్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఈ టెర్రరిస్టులకు మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మినిట్ టు మినిట్ కమ్యూనికేషన్లో ఉండే ప్రయత్నంలో భాగంగా బిడో అనే ఒక ఎండ్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ని వాడి తద్వారా టెర్రరిస్టులు ఆల్వేస్ వాళ్ళ బాసెస్తో టచ్లో ఉండి లోకల్గా లోకల్ అథారిటీస్కి ట్రాకింగ్కి డిటెక్ట్ అయ్యేదానికి ఆస్కారం లేకుండా ఇది కూడా చైనీస్ టెక్నాలజీని వాడే ప్రయత్నం చేశారు. ఇంకోటి అల్ట్రాసెట్ అనేది ఇంకో టెలికామ్ ఎక్విప్మెంట్, అది కూడా పాకిస్తాన్ చైనా నుంచి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ని టెర్రరిస్టులు వాడే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లో అన్ని చైనా నుంచి సప్లై అయినటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని వాడటం వల్ల మాత్రమే లోకల్గా ఆర్మీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ లేకపోతే ప్రస్తుతం ఎన్ఐఏ ఈ కేసుని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఏది కూడా డిటెక్ట్ కాకుండా వాళ్ళ ఎక్సర్సైజ్ని చాలా సక్సెస్ఫుల్గా పహల్గామ్ దాల్లో దాడి చేసి వాళ్ళ ఎక్సర్సైజ్ని చాలా సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేయగలిగారంటే దాని వెనకాతలో ఉన్నటువంటి మెయిన్లీ చైనీస్ టెక్నాలజీ అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా ఎన్ఐఏ ఎస్టాబ్లిష్ అయితే చేసింది. సో ఇది ఎన్ఐఏను ఈ చైనీస్ నుంచి పెద్ద మొత్తంలో టెక్నాలజీని పాకిస్తాన్కి వచ్చేదానికి చైనా ఇండియా మీదకి టెర్రర్ అటాక్స్ చేసేదానికి సప్లై చేసిందా, లేకపోతే చైనా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ టెక్నాలజీ సప్లై విషయంలో చేసిందా అనేది మాత్రం ఎస్టాబ్లిష్ చేసేదానికి ఎన్ఐఏ శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకోటి లాస్ట్ గత ఫ్యూ ఇయర్స్గా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఫారిన్ టెర్రరిస్టులు ఎంతమంది అయితే కాల్పుల్లో చనిపోయారో వాళ్ళందరి దగ్గర నుంచి బయటపడ్డ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చైనీస్ గ్యాడ్జెట్స్గానే ఉన్నాయి. చైనీస్ గ్యాడ్జెట్స్ని ఇండియాలో వాటిని ట్రాక్ చేయడం కానీ వాటిని డిటెక్ట్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద టెర్రరిస్టులు ఎవరైతే ఇండియాలో ఉండి టెర్రర్ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేశారో వాళ్ళందరూ చైనీస్ ఎక్విప్మెంట్సే వాడే ప్రయత్నం చేశారు. ఇది డిటెక్ట్ చేయడం అంత కష్టమైన పని అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే వీటిని వాడటం మొదలుపెట్టారు. అయితే దీని వెనకాతలో ఉన్నటువంటి ఆ కోడింగ్ మొత్తాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది అంత కష్టసాధ్యం కాకపోయినప్పటికీ కొంచెం టైం పట్టేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎలా ఈ చైనీస్ టెక్నాలజీ మొత్తాన్ని ఈ టెర్రరిస్టుల చేతికి వచ్చిందనే దాన్ని వెనకాల ఆ డేటా మొత్తం బయటికి తీసే ప్రయత్నానికి కొంచెం టైం పడుతుంది ఎన్ఐఏకి. ఓవరాల్గా మాత్రం ఇండియాలో పహల్గామ్ దాడి జరిగే తర్వాత బయటకు వచ్చిన అంశం ఏంటంటే చైనా అండదండలు మాత్రం పాకిస్తాన్కి చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా పిఓకే రీజియన్లో పాకిస్తాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా స్ట్రెంథెన్ చేసేదానికి పాకిస్తాన్కి అన్ని రకాలుగా సపోర్ట్స్ అయితే చైనా అందించే ప్రయత్నం చేస్తుంది. దీని వెనకాల నేను బిగినింగ్లో చెప్పినట్లు ఒకటి యుఎస్ఏతో ఇండియా దగ్గరగా వెళ్ళే కొద్దీ, లేకపోతే చైనాకి ధీటుగా ఇండియన్ ఎకానమీ ఎదగటం చైనాకి ఇష్టం లేకపోవడం ఒకటి. రెండోది చైనాకి సంబంధించినటువంటి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అది పిఓకే రీజియన్ గుండా వెళ్తుంది కాబట్టి దానికి కూడా ఇబ్బంది రాకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్కి ఎలాంటి సహాయ సహకారాలు డిఫెన్స్ పరంగా ఫినాన్స్ పరంగా లేకపోతే టెక్నాలజీ పరంగా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది అనేది మాత్రం చాలా క్లియర్. చూడాలి రాబోయే రోజుల్లో ఈ పర్టికులర్ చైనా యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ యొక్క రిలేషన్ని ఇండియా ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఒకటి. పాకిస్తాన్ అఫీషియల్స్ టైమ్ అండ్ అగైన్ చెప్పేది ఏంటంటే మా హస్తం లేదు పహల్గామ్ టెర్రర్ దాడి వెనకాల, థర్డ్ కంట్రీతో ఇంపార్షియల్ ప్రోబ్ చేయించండి అని అడుగుతున్నారు. ఆ ఇంపార్షియల్ ప్రోబ్ చేయాలని ఏ కంట్రీస్ని రెఫర్ చేస్తున్నారు వాళ్ళు? ఒకటి రష్యా, రెండు చైనా కానీ ఈ పర్టికులర్ ఇండియా ఒప్పుకునే అవకాశం లేదు. ఒప్పుకుంటే చైనా కానీ ఈ పర్టికులర్ పహల్గామ్ టెర్రర్ దాడిని ప్రోబ్ చేయగలిగితే ఖచ్చితంగా చైనా డెఫినెట్గా ఇక్కడ వాళ్ళ పాకిస్తాన్ హస్తం లేదని రిపోర్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ వాడిన టెక్నాలజీ ఏదైతే ఉందో, టెలికామ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పాకిస్తాన్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అనేవి చైనీస్ స్టేట్ స్పాన్సర్డ్ టెక్నాలజీస్ ఇవన్నీ. సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎందుకు ఈ మాట టైమ్ అండ్ అగైన్ థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించండి అని అడుగుతుందంటే పాకిస్తాన్ లాంటి చైనా లాంటి దేశాలతో ఎంక్వైరీ చేయించగలిగితే డెఫినెట్గా ఇది పాకిస్తాన్కి అనుకూలమైన రిపోర్ట్ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. అందుకనే వాళ్ళు టైమ్ అండ్ అగైన్ మా హస్తం లేదు, థర్డ్ కంట్రీతో ఎంక్వైరీ చేయించండి అని పాకిస్తాన్ వాళ్ళు ఈ మాట టైమ్ అండ్ అగైన్ అడిగేదానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వాడిన టెక్నాలజీలో మోస్ట్లీ మొత్తం టెక్నాలజీ మొత్తం చైనాకి సంబంధించిన టెక్నాలజీ కాబట్టి వాళ్ళు థర్డ్ పార్టీ యొక్క ప్రోబ్ని అయితే అడుగుతున్నారు. బట్ ఇండియా అయితే దాన్ని ఒప్పుకునే దానికైతే సిద్ధంగా లేదు. బట్ ఓవరాల్గా ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, ఇటుపక్క చైనా
అటుపక్క పాకిస్తాన్ రెండు కూడా ఇండియా విషయంలో మాత్రం చాలా క్రిటికల్గానే ఉంటున్నాయి. అందుకనే ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద అటాక్ చేసేదానికి సిద్ధంగా ఉందనే న్యూస్ బయటకు వచ్చిందో, చైనీస్ సైడ్ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే పాకిస్తాన్ సావర్నిటీని కాపాడేదానికి పాకిస్తాన్కి అండగా మేము ఉంటామనేసి చైనా స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక్క స్టేట్మెంట్ చాలు పాకిస్తాన్ టెర్రర్ దాడి చేయించిన దాంట్లో దాని వెనకాతల బ్యాక్ నుంచి చైనా సపోర్ట్ చేసిందని చెప్పేదానికి. అదర్వైజ్ చైనాకు పాకిస్తాన్కి గొడవ జరిగితే ఆ పాకిస్తాన్ యొక్క సావర్నిటీని కాపాడేదానికి రెస్క్యూ చేసేదానికి చైనా రావాల్సిన ఆవశ్యకత ఏముంది? ఇక్కడ జరుగుతున్న వార్ ఏదైతే ఉందో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా కదా, ఇక్కడ చైనా నేను రెస్క్యూ చేస్తా, పాకిస్తాన్ సావర్నిటీని కాపాడుతానంటే క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. టెక్నాలజీతో పాటు మిలిటరీ సపోర్ట్తో పాటు రేపు యుద్ధం కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగితే డెఫినెట్గా చైనా అనేది పాకిస్తాన్ సైడ్ తీసుకొని ఇండియాకి ఇబ్బంది పెట్టే పనే చేస్తుంది. థ్యాంక్ యూ.